హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్. ఈరోజు మనం దొండకాయతో కనుక ఇలా ముద్ద కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ అనేది చపాతీకి కానీ, పరోటాకి కానీ, బగారా రైస్కి కానీ దేనికైనా కూడా చాలా కాంబినేషన్ బాగుంటుంది ఈ కర్రీ. దీన్ని పిల్లలు మామూలు కర్రీ స్టైల్లో చేస్తే అస్సలు తినరు కదా. అలా కాకుండా ఇలా ముద్దకూరలాగా తయారు చేస్తే ఇష్టంగా తింటారు. మసాలా కర్రీ. దీనికోసం మనం పచ్చిమిర్చిని, కర్రీకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని మిక్సీ చేసి పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్ వేడి పెట్టుకొని దాంట్లో కొన్ని పల్లీలు, ధనియాలు వేసుకొని ఎంచుకుందాము. రెండు స్పూన్ల ధనియాలు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆయిల్ కూడా వేసి వేయించుకుందాం. ధనియాలని మనం వట్టికి రోస్ట్ చేసిన దానికన్నా ఆయిల్లో వేసి ఇలా రోస్ట్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఆ తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లా మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా తీసి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఒక 4 టమాటాలను కూడా చిన్న పీసుల్లా కట్ చేసుకునేవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఉడికేలా ఉడికించుకుందాము. బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇవి. ఇలా అడుగంటినా పర్వాలేదు కానీ ఉడకడం బాగా మెత్తగా ఉడకాలి. దీన్ని చల్లారాక దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి తయారు చేసి పెట్టుకుందాము. దీన్ని పక్క పెట్టుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే పసుపు వేసుకొని కూడా కలుపుకుందాము. ఇవి బాగా ఫ్రై కానియాలి. కొంచెంసేపు క్యాప్ పెట్టుకొని ఉడికించుకుందాము. ఇలా కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుందాము. దీని పచ్చివాసన కూడా పోయిన తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం. కొంచెం సేపు అయితే ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. దీంట్లో పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా వేసి కలుపుదాం. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసి కలుపుకుందాం. దీంట్లో ఆ జార్లోనే కొన్ని వాటర్ పోసి కూడా కలిపి పోసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి, అడుగంటుతూ ఉంటుంది ఇది. దీంట్లో పల్లీలు, టమాటా, ఉల్లిపాయల పేస్ట్ కదా, అడుగంటుతూ ఉంటుంది. దీంట్లో జార్లో హాఫ్ వాటర్ పోసి కూడా కలుపుకుందాం. ఈవెన్గా వాటర్ అంతా కలుపుకుందాము. దీన్ని కూడా క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ సాల్ట్ మనం పచ్చిమిర్చి మిక్సీ పెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కదా, చూసుకొని దీంట్లో కూడా సరిపడితే లేకపోతే వేసుకోవాలి కొంచెం.
పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదండి. కూర దగ్గర పడే వరకు కూడా ఉడికించుకుందాము. కూర ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. రెడీ అయిపోయింది. కర్రీని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మసాలా కర్రీ చాలా బాగుందండి. ఇది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది.